తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలు, కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆహ్వానిస్తూ మరి దేవుని యొక్క పాటను పాడుకొని మనము ఈ ప్రార్థనలో కొనసాగుదాం. మరి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో పురుషోత్తమ చౌదరి గారు పాటలు రాశారు. ఆయన రాసినటువంటి ఈ పాట శిలువ ధ్యానంలో ఒక భాగంగా, మరి ఆయన మన కొరకు, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తనను తాను సమర్పించుకొని ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి మన కొరకు మరి మృత్యుంజయుడి లేచినటువంటి ఆ దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుందాము. దేవునికి స్తోత్రాలు, మీకు అందరికీ వందనాలు. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. చూడరే క్రీస్తుని చూడరే నా సఖులారా, చూడరే క్రీస్తుని చూడరే, చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశగూడినాడో, చూడరే క్రీస్తుని చూడరే. మించి పొంతి పిలాతు సత్యమొకించుకైన తలంపకట, వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి అప్పగించెనా, మేలు గణించెనా. ఇతని గాంచి భక్తులెట్లు సాహించిరో పరికించి మీరిది, చూడరే క్రీస్తుని చూడరే నా సఖులారా, చూడరే క్రీస్తుని చూడరే. మంటికి నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా, అంటగొట్టంగ సిలువ మ్రాని కప్పగించుట కొరకు నిన్ను గాంచెనా, ఇది మరి నెంచెనా, గాంచెనా ఇది మది నెంచెనా. హానా కంటనే నిటువంటి ఆపద గంటి ప్రాణములుండునేయిక, చూడరే క్రీస్తుని చూడరే నా సఖులారా, చూడరే క్రీస్తుని చూడరే. ఊటగా రక్తంబు కారుచునుండ బల్లెపు ప్రక్కపోటు, మాటి మాటికి చూడ ముఖము, మాటి మాటికి చూడ దుఃఖము, మరలునే తల మీద ముళ్ళ కిరీటమా, ఇతనికి వాటమా. యూదులు మోటులై బాహాటమునని పాటులను ఘాటముగా చేసిరి, చూడరే క్రీస్తుని చూడరే నా సఖులారా, చూడరే క్రీస్తుని చూడరే, చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశగూడినాడో, చూడరే క్రీస్తుని చూడరే నా సఖులారా, చూడరే క్రీస్తుని చూడరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ మరి ఒకసారి వందనాలు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
ప్రేమ, కృపా, కనికరం, దయగలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను అని సెలవిచ్చిన దేవా, జీవాధిపతి ఆయన, మీ జీవాన్ని మాకు దయచేసిన ఆయన తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చినటువంటి ఆ జీవాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. దేవా, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి, మమ్మల్ని జీవించిన వారిలో లెక్కించిన విధానాన్ని బట్టి మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క నూతన దినాన్ని బట్టి మరి ఒకసారి వందనాలు. ఉదయకాలమున నాయన తండ్రి, ప్రార్థన విజ్ఞాపనలు ఆయన అందును బట్టి స్తోత్రాలు. తిరిగి మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి తండ్రి, మీ సహాయాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ ఆదరణను బట్టి నాయన తండ్రి, మేము సంతోషంగా ఏ బాధలు లేకుండా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ, గోజాడుతూ మీలో ఆనందించే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఏ సమయమైనా వ్యర్థమే కానీ దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఏ నిమిషమైనా కూడా వ్యర్థం కాదయ్యా. మీరు సంతోషించే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు ఆయన, మీ కృపలతో నింపే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో జీవించటం నేర్పించండి అయ్యా. ఆయన తండ్రి, ఈ లోక సంబంధమైన మలినం అంటకుండా బ్రతుకుట నేర్పించమని వేడుకుంటున్నాను అయ్యా. ఈ కల్వరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ఈ లోక సంబంధమైన చీకటికి దరి కాకుండా తండ్రి, పరిశుద్ధుడు పరలోకమందున్నాడు ఆయనను చేరుకోవాలంటే ఈ లోకంలో ఆయన చెప్పినట్లు వాక్యానుసారమైన జీవితం జీవించాలనేటువంటి ఆ యొక్క జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఆశీర్వదించండి నాయన తండ్రి. నేను పరిశుద్ధులను కనుక మీరునో పరిశుద్ధులై ఉండు అని సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధంగా జీవించాలని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ఆయన, ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నాయన తండ్రి, ఉదయకాలమునే లేచి మీ సన్నిధానంలో మొరపెట్టి పరిశుద్ధ వాక్యం చదివి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి అయ్యా, మీ కృపలతో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. దీవించండి అయ్యా, సహాయం చేయండి నాయన. మీ యొక్క దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి మీ మీద ఆధారపడి ఆనుకుని ఉన్నారో బిడ్డలందరి మొరలను ఆలకించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డ యొక్క మొరలను ఆలకించండి నాయన. వారి కుటుంబ అవసరతలు తీర్చండి నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. ప్రతి బిడ్డను మీరు తాకండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన సమస్యలను దూరపరచండి నాయన. నాయన తండ్రి, ఆ కుటుంబంలో జరగబోయే శోధనలను దూరపరచండి అయ్యా. పరిశుద్ధపరచండి నాయన. పరలోకపు వెలుగు నా కుటుంబాల్లో నింపండి అయ్యా. ప్రతి బిడ్డతో మీరుండండి నాయన. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో విజయం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు దేవా. ఆ కుటుంబాల్లో ఉన్న వృద్ధులనేమి, పసిబిడ్డలనేమి ఆయన, స్కూళ్ళల్లో చదువుకుంటున్న బిడ్డలు, అదేవిధంగా కాలేజీలో చదువుకుంటున్న బిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ దర్శించండి. వారికి కావలసిన ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని మొరపెడుతున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఈ లోకానికి వేరే ప్రత్యేకంగా జీవించమంటావు. ఆ విధమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఇంకా ఈ నెల తర్వాత తండ్రి మరి స్కూళ్ళు ఓపెన్ కాబోతున్నాయి. ప్రతి బిడ్డను సిద్ధపరచండి నాయన. ఆ బిడ్డలను ఆశీర్వదించండి, ఆదరించండి. తిరిగి స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు మీరు మీ కాపుదల, మీ భద్రత, సంరక్షణ దయచేయండి. వారి చదువుల్లో సహాయం చేయండి. దైవ జ్ఞానం దయచేయండి నాయన. పొందుకున్న మంచి రిజల్ట్స్ని బట్టి అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. మరి తల నుంచి అరిపాదం వరకు ఏ సమస్యలతో బాధపడుతున్నారో అనారోగ్యం నుంచి విడుదల తెచ్చేయండి ఆయన. బీపీ, షుగర్, థైరాయిడ్ ఆయన, అదేవిధంగా కడుపుకు సంబంధించిన బాధలు, అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు ఆయన తండ్రి, మరి పెరాలసిస్ లాంటివి ప్రతి ఒక్క సమస్యలను దూరపరచండి నాయన. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగినదని, మీరు పొందిన దెబ్బ వలన మాకు స్వస్థత నాయన. మీరు తాకండి అయ్యా. మీ సన్నిధిని ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు.
తండ్రి మీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను నాయన. ఇంతమంది బిడ్డలు నాయన అనుదినము గోజాడుతున్నారు, వారి వారి అవసరతల నిమిత్తం ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన, సంతోషం దయచేయండి నాయన. ఉద్యోగాలు ఉన్న బిడ్డలు నాయన నీ యందు విశ్వాసంతో నమ్మకంతో మీ చిత్తాన్ని నెరవేర్చే, మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఆఫీసుల్లో వారు నాయన తండ్రి మీ భయభక్తులు కలిగి ఆయన మీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ అధికారుల మధ్యలో పనిచేయటానికి వారికి జ్ఞానం దయచేయండి, అభివృద్ధి దయచేయండి నాయన. వారి ప్రమోషన్స్ విషయమైతేనేమి, జీతాల విషయమైతేనేమి, ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల నుంచి విడుదల దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వివాహాలు కానటువంటి బిడ్డలకు వివాహాలు జరిగించండి, పరిశుద్ధపరచండి నాయన. నాయన తండ్రి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన తండ్రి వారి జీవితాల్లో మంచి మగబిడ్డలకు మంచి పెళ్లి కుమార్తెలను, ఆడపిల్లలకు మంచి పెళ్లి కుమారులను వారి కొరకు ఏర్పాటు చేసి ఘనమైన వివాహం, పరిశుద్ధ వివాహం జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ఆయన గర్భ సంతానం లేని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సంతాన భాగ్యం దయచేయండి, వారి యొక్క కోరికలు మన్నించండి నాయన, వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా. అదేవిధంగా నిండు గర్భిణుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దర్శించండి, దీవించండి నాయన. వారి డెలివరీ కొరకు సిద్ధంగా ఉంటుండగా నాయన ఆ బిడ్డలను మీరు ఆదరించండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. డెలివరీ అవుతున్న సమయంలో ప్రతి అపాయాలను, ఆటంకాలను దూరపరిచిన నాయన మీ యొక్క సన్నిధితో నింపి నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన వ్యాపారస్తులను దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు పొందుకునే భాగ్యం దయచేయండి. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చిన ధన్యతన్నావు తండ్రి. వారు ఆశీర్వదింపబడిన తర్వాత ఆయన నువ్వు చెప్పినట్లుగా ఇతరుల కొరకు సహాయం చేసేటువంటి మనస్సు వారికి దయచేయండి నాయన. అదేవిధంగా నీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. విధవరాళ్ళను దర్శించండి నాయన. వారికి మంచి ప్రార్థనా జీవితం దయచండి. నిన్ను ఆనుకొని ప్రార్థనలు చేసి బిడ్డలుగా తీర్చిదిద్దండి. వారి అవసరతలు తెచ్చండి. ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. అనాథలను దర్శించండి నాయన. తల్లిదండ్రులు లేని బిడ్డలకు మీరే తల్లి తండ్రి ఆదరించండి. మంచి ఆలోచన, జ్ఞానం వారికి దయచేయండి ఆయన. మీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా విజయం పొందుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు ఆయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఏ కష్టాల్లో ఉంటున్నారో, తీరని సమస్యల్లో ఉంటున్నారు ఆయన, వారికి చాతుగాని స్థితిలో పడి ఉన్నారు, ఆ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, వారి అవసరతలు తీర్చండి ఆయన. విదేశాలకు వెళ్తున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వివాహాలు చేసుకుని వెళ్తున్నారు, ఆ బిడ్డలను ఆశీర్వదించండి. ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు, కొంతమంది బిడ్డలు చదువుకోవడానికి వెళ్తున్నారు అయ్యా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి. దూరదేశంలో ఎక్కడ ఉన్నా ఏ మనిషి ఏం చేయలేరు, కానీ దేవా నీ యొక్క సన్నిధి, నీ ప్రేమ, నీ ఆదరణ ప్రతి బిడ్డను సంరక్షిస్తుంది నాయన. ఆ బిడ్డలో రాకపోకల్లో క్షేమం దయచేయండి, దీవించండి నాయన. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు. ప్రార్థిస్తున్నానయ్యా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. అక్కడున్న ప్రతి ప్రజలను తాకండి నాయన. నిజమైన రక్షణ మారు మనసు దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితం వారికి దయచేయండి నాయన. నీ సేవలో నాయన హింసింపబడుతున్న ప్రతి బిడ్డల గురించి నేను మొరపెడుతున్నాను. బిడ్డలను దర్శించండి, ముట్టండి నాయన తండ్రి. వారు చేస్తున్న మీ ప్రణాళిక ప్రకారం నడుస్తూ నిన్ను గురించినటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటుండగా నాయన వారికి సహాయం చేయండి. ఏ అప్పులు, ఏ శోధనలు వారిని అంటకుండా వారికి తగిన విధంగా జవాబు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకొని మనం వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీరు కార్చిన పరిశుద్ధ రక్తంతో మా యొక్క పాప శాపాలన్నింటినీ కొట్టివేసిన దేవుడవయ్యా నాయనా. మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరు ఎన్ని రకాలైన కష్టాల్లో ఉంటున్నారో, తీరని సమస్యల్లో ఉంటున్నారో వారిని దర్శించండి. చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల ప్రసాదించండి అయ్యా. మీ సహాయం అందించండి, మీ ప్రేమను అందించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. రాజుల రాజా మీకు స్తోత్రాలు. ప్రభువుల ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా కుటుంబాల్లో భక్తి కలిగిన జీవితం దయచేయండి. రెండవ రాకడకు ఎత్తబడే గుంపులో ఉండలాగున సహాయం చేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలు నాయన ఈ మధ్యకాలంలో ఎంసెట్ అని, ఈ సెట్ అని రాశారు ఆయన. ఆ రిజల్ట్స్ వచ్చినట్లుగా సహాయం చేయండి. నీట్ ఎగ్జామ్ రాశారు, మంచి రిజల్ట్స్ దయచేయండి అయ్యా. బిడ్డలకు వారు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్ రావడానికి మీ కృప చూపించండి. మీకు స్తోత్రాలు దేవా. దైవజనులను దీవించండి నాయన. వారు చేస్తున్న పరిచర్యలంతటినీ ఆశీర్వదించండి. నీ సన్నిధానంలో ఎన్నో ఆత్మల కొరకు వారు పోరాడుతున్నారయ్యా, ప్రార్థిస్తున్నారు
మీ యొక్క సన్నిధి, మీ ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ సంఘాల్లో ఏకత్వం దయచేయండి నాయన, పరిశుద్ధత దయచేయండి నాయన. ఆయన అందరూ బాగుపడేటువంటి మనసు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మరి ఈ గ్రూప్లో ఎవరెవరికి ఏ రకమైన సమస్యలు ఉంటున్నాయో, దేని కొరకు మానసికంగా నలిగిపోతున్నారో, చెప్పలేని స్థితిలో ఉన్నారో, వారందరినీ కూడా మీరు దర్శించండి, మీరే దృష్టించండి, సహాయం చేయండి. వారందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను నాయన, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, ఇంకా ఎవరెవరు ఏ అవసరతల నిమిత్తము నాయన మొరపెట్టి ఉన్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాం. ప్రతి ఒక్కరి సమస్యకు విడుదల యేసుక్రీస్తు ప్రభువారి నామమే. మీరు సహాయం చేసి వారందరిని ఆదరించి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. ప్రయాణం చేసే స్త్రీలను, పురుషులను, విధవరాండ్లను ఆయన దర్శన భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ మారుమనసు దయచేయండి.